భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్రలోని 2వ అధ్యాయం సుందర స్వప్నం. రాజు మహోల్లాసంతో రాజధానికి చేరి స్వామి చెప్పినట్టే చేశాడు. అనతి కాలంలోనే పట్టపురాణి ఇందుమతీదేవి గర్భవతి అయింది. కొన్ని నెలలు గడిచినాక ఆమెకు ఒక కల వచ్చింది. ఎవరో దివ్యపురుషుడు సూర్యుళ్ళ జాజ్వల్యమానంగా ఉన్నాడు. తెల్లటి బట్టలు, తెల్లటి పూలమాలలు, ఇంకా తెల్లటి మందహాసాలు జిగేలుమంటున్నాయి. అదిగాక శ్వేత చందనపు పూత ఉంది. ఒంటి మీద దివ్యభూషణాలు ఉన్నాయి. చేతులు 4 ఉన్నాయి. ఆ చేతుల్లో శంఖచక్ర గద ఖడ్గాలున్నాయి. 2 చెవులకు 2 మణికుండలాలు ఒకేసారి ఉదయించిన 2 చంద్రబింబాల్లాగా ఉన్నాయి. ఒక తెల్లని 1000 పడగల పాము తన పడగలన్నీ విప్పి ఆ స్వామికి గొడుగు పడుతోంది. మందహాస మనోహరమైన ఆ స్వామి ఆకారం చూస్తుంటే ఏదో తెలియని అపూర్వ ఆనందం ఒకటి ఆమెను ఆవరింపచేస్తోంది. ఆ మూర్తి మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి తన కుడి చేతి ఉన్న శంఖాన్ని ఆమె మీదికి వంచింది. అసలే తెల్లని శంఖం, అందులోంచి ఇంకా తెల్లని పాలు ధారగా పడుతున్నాయి. ఆ పాలతో మహారాణికి అనేక పర్యాయాలు అభిషేకం చేశాడా దివ్యపురుషుడు. చివరికి మెడలో పెద్ద ముత్యాన్ని మాలికగా కట్టాడు. ఆమె చేతుల్లో ఒక తెల్లటి పద్మాన్ని పెట్టాడు. ఇంతా చేసి చూస్తుండగా అదృశ్యమైపోయాడు. స్వప్నం కాగానే రాణికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన ఆనంద పారవశ్యం ఆమెకు వదల్లేదు. చాలాసేపటిదాకా వచ్చిన ఆ సుందర స్వప్నమంతా భర్తకు వివరించింది రాణి. అతను చాలా ఆలోచించాడు. చివరికి సౌనక మహామునిని రప్పించి ఆయనకు మనవి చేశాడు. నివేదించి, స్వామి ఫలమేమిటి అన్నాడు. మహర్షి ఆనందంగా ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, నీకు పూర్వమే దత్తస్వామి వరమిచ్చాడని చెప్పావు కదా. స్వప్నంలో కనిపించిన వాడు ఆ స్వామి. రాణికి క్షీరస్నానం చేయించాడు. శ్వేతపద్మం ప్రసాదంగా ఇచ్చాడు కనుక విశ్వంస సంభూతుడు, శాస్త్రజ్ఞుడు, గుణవంతుడు అయిన పుత్రుడు కలుగుతాడని తెలుస్తోంది. ఇక ఆ ముత్యం మెల్లో కట్టడం సంగతి ఆలోచిస్తే అది గర్భరక్షణ కోసం అనుగ్రహించిన రక్ష అనిపిస్తోంది. ఏమైతేనేమి మొత్తం మీద అది చాలా ప్రశస్తమైన కళ. మీకు వంశోద్ధారకుడైన పుత్రుడు పుడతాడు, సందేహం లేదు. ఆ స్వప్నఫలం విని రాజదంపతులు ఆనందంగా దత్తస్మరణ చేసుకుంటూ పుత్రోత్సాహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. 2వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.